కోటేశ్వరరావు గారు అనడిస్తున్నారు. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. ఎస్ చెప్పండి, అసలు కేసీఆర్ ఆరోపణలో నిజమెంత ఉందంటారు? అలాగే డీలిమిటేషన్ పై ముఖ్యంగా చూసుకోవాలంటే ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ముందు నుంచే రేవంత్ సర్కార్ అనేది ఆరోపిస్తుంది. బీజేపీ కుట్ర చేస్తుంది మొదటి నుంచి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు రెండు అంశాలు ఉన్నాయి ఇందులో. ముందు కేసీఆర్ లేవనెత్తినటువంటి అభివృద్ధి అంశం. అభివృద్ధి అంటే ఏమిటి అనేటువంటిది ఎప్పుడు ఒక వివాదాస్పదమైనటువంటి చర్చ. అభివృద్ధి అంటే ఏంటి? మనకి 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రతి పార్టీ, బీజేపీనా, బీఆర్ఎస్, తెలుగుదేశం, వైసీపీనా, కాంగ్రెస్, ఎవరినేది పక్కన పెట్టండి, ప్రతి పార్టీ ఏం చెప్తా ఉంది? మేము వస్తే జనాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తాం. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి ఏ పార్టీకి సంతృప్తి కలగలేదు, అదేవిధంగా సమగ్రమైనటువంటి అభివృద్ధి కాదు అని అందరూ అంగీకరిస్తున్నట్టే. అందుకని ఒక బిడ్డ పుడితే 75 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏళ్ళు వస్తాయి, 75. అభివృద్ధి అంటే అది కాదు. ఆ బిడ్డ ఏ వయసులో ఉండాల్సినటువంటి వయసులో బరువు, ఎత్తు, లేకపోతే ఆరోగ్యం అయితే ఉన్నాయా లేదా అనేటువంటిది ప్రాతిపదిక. ఆ విధంగా చూసుకున్నప్పుడు భారతదేశం అలాంటి సమగ్రమైనటువంటి అభివృద్ధిని సాధించలేదు. అందుకనే ఈ సమస్యలన్నీ కూడా 75 సంవత్సరాల తర్వాత, 75 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకున్న తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే 80 కోట్ల మంది జనం ఆహార ధాన్యాలు కూడా కొనుక్కోలేనటువంటి దుస్థితిలో ఉన్నారు కనుక కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తా ఉంది. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసినా లేదా బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేసినా జనానికి ఈ విధమైనటువంటి దుస్థితి ఎందుకున్నది అనేటువంటిది ప్రశ్న. అందుకని మరి ఇటువంటి పరిస్థితి, ఇంత జనాభా, ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి జనాభాకి ఏ దేశంలో అయినా ఈ విధంగా ఉచితంగా ఆహార ధాన్యాలు ఇచ్చేటువంటి దుస్థితి ఉన్నదా? ఇవ్వడం తప్పని నేను ఇంట్లో, అవసరమైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ ఆ అవసరాన్ని ఎందుకు కల్పించారంటే గడిచినటువంటి పాలకులందరూ కూడా, ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఘోరంగా వైఫల్యం చెందిన కారణంగానే ఇది వచ్చింది. అందుకని తెలంగాణ అయినా కూడా అదే, భారతదేశంలో భాగమే కనుక తెలంగాణ అయినా అదే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ అయినా ఉత్తరప్రదేశ్ అయినా పరిస్థితి. ఇక డీలిమిటేషన్కి వచ్చేసరికి ఇవాళ సమస్య డీలిమిటేషన్ని ఎవ్వరు వ్యతిరేకించట్లేదు. ఒకటి, 2026లో డీలిమిటేషన్ జరగాల్సి ఉన్నది. గతంలో చేసినటువంటి ఫ్రీజ్ అనేటువంటిది 26లో ముగిసిపోతా ఉంది, రద్దయిపోతుంది. రద్దయిపోయినప్పుడు ఏ విధంగా చేయాలి, ఏమిటి అనేటువంటిది ఒక చర్చ. దానికి ఎవరు చర్చ జరపాలి, ఎవరు చొరవ తీసుకోవాలి? కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. నేను బీజేపీ అంటలేదు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి ఎన్నికల కమిషన్, ఈ రెండే కదా. ఇంతవరకు వాళ్ళ వైపు నుంచి ఒక చర్చ కానీ ఒక ప్రతిపాదన కానీ ఏమైనా వచ్చిందా? ఎందుకు రాలేదు అనేటువంటిది ప్రశ్న. రెండోది, డీలిమిటేషన్కి జనాభా లెక్కలకి లింక్ ఉంది. ఆ జనాభా లెక్కలు అనేటువంటివి 2025లో జరుగుతాయా లేదా అనేటువంటిది కూడా ఇప్పటికీ సందేహాస్పదమే. అందువలన 2026లో ఒకవేళ జరిగినా అవి 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత మాత్రమే, అంటే 2029 తర్వాత మాత్రమే డీలిమిటేషన్ జరిగేటువంటి అవకాశం ఉందనేది మనకు తెలుసు. గతంలో చూసాం, గతంలో డీలిమిటేషన్ జరిగిన ప్రతిసారి కూడా జనాభా లెక్కలు పూర్తిగా అందుబాటులోకి వచ్చినటువంటి 2-3 సంవత్సరాల తర్వాత మాత్రమే జరిగింది. అందుకని 2026లో జనాభా లెక్కలే జరుగుతాయో లేదో ఇంతవరకు తెలియదు. డీలిమిటేషన్ అనేటువంటిది రద్దు కాబోతోంది 26లో. అందుకని దాన్ని ఏమి చేయాలి? రాజ్యాంగ సవరణ ద్వారా స్టేటస్ కోని, అంటే మళ్ళా జనాభా లెక్కలు సమగ్రంగా అందుబాటులోకి వచ్చేంత వరకు స్టేటస్ కోని మెయింటైన్ చేయటమా లేదా అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలి. దాని గురించి ఏం మాట్లాడరు. గతంలో జరిగినటువంటి డీలిమిటేషన్లు అన్నీ కూడా జనాభా ప్రాతిపదిక, అంటే 71 వరకు జరిగినటువంటి డీలిమిటేషన్స్ అన్ని జనాభా ప్రాతిపదిక. ఆ తర్వాత సంఖ్యను స్తంభింపజేశారు. స్తంభింపజేసిన తర్వాత స్థానికంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో
అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ లేదా పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ ఆ ప్రాంతాల పునర్విభజన జరిగింది తప్ప సంఖ్యలో ఎలాంటి మార్పు జరగలేదు. అందుకని గతంలో జరిగిన దాని ప్రకారం జనాభా ప్రాతిపదిక అయ్యేట్లయితే అంటే 71 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో దేశంలో కొత్త సమస్యలు తలెత్తాయి. ఏంటో కొత్త సమస్య? జనాభా పెరుగుదల లేకపోతే తగ్గుదల. దక్షిణాది రాష్ట్రాలు ఏమిటి లేకపోతే ఉత్తరాది ఏమిటి అని చెప్పేసి వెంకటరెడ్డి గారు అంటున్నారు. 4 దిక్కులు ఉన్నాయండి. 4 దిక్కులు పశ్చిమ ఈశాన్య రాష్ట్రాలనే లేకపోతే ఇంకోటి అఫీషియల్ గానే కేంద్ర ప్రభుత్వాల సమాచార లెక్కల్లో ఉంటది, మీరు చూడండి. అందుకని అంబేద్కర్ రాజ్యాంగంలో దక్షిణాది ఉత్తరాది అనే ఒక సాంకేతికంగా అది లేకపోవచ్చు, కానీ భౌగోళికంగా మనం పిలుచుకునేటువంటి దానిలో ఉన్నాయి. అందుకని ఈ దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేకంగా ఎందుకు వస్తుంది? ఇవాళ దక్షిణాది రాష్ట్రాల సమస్య కాదు డీలిమిటేషన్. మన పంజాబ్, హర్యానా, బెంగాల్, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో కూడా కుటుంబ నియంత్రణ అనేటువంటిది తరతమ స్థాయిలో సక్సెస్ఫుల్ గా జరిగింది. దక్షిణాదితో పోలిస్తే బెంగాల్లో తక్కువ జరగవచ్చు, లేకపోతే ఇంకో చోట ఎక్కువ జరగవచ్చు. కానీ ఉత్తరాది రాష్ట్రాలుగా పేర్కొనేటువంటి బీహార్ కావచ్చు, లేదా ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైంది. ఎందుకు విఫలమైంది? దానికి కూడా కొన్ని చారిత్రక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు అత్యవసర సమయంలో సంజయ్ గాంధీ బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించేటువంటి కార్యక్రమానికి పూనుకోవడంతో ఆ తర్వాత ఎవరు అధికారానికి వచ్చినా కానీ అసలు ఆ సమస్యను ముట్టుకోవడానికే భయపడ్డారు. కానీ దక్షిణ భారతదేశంలో ఎమర్జెన్సీకి ముందే అంటే 1960 దశకం చివరి సంవత్సరాల నుంచి 1970 దశకం మొదటి సంవత్సరాల్లో పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా కుటుంబ నియంత్రణ కార్యక్రమం అమలు జరిపింది. ఆనాడు కాంగ్రెస్ అధికారం ఉంది అన్ని రాష్ట్రాల్లో, అక్కడక్కడ సమస్య రాలేదు. కానీ ఉత్తర భారతదేశంలో ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ సంజయ్ గాంధీ వ్యవహారంతో తర్వాత ఎవరు కూడా అటువంటి కార్యక్రమానికి ముట్టుకుంటే ఎక్కడ చేతులు కాలుతాయని చెప్పేసి ఏ పార్టీ కూడా దానికి వెళ్ళాం. ఇప్పుడు అందుకని ఏమైంది? కేరళలో 1.8% జనాభా వృద్ధి రేటు, తమిళనాడులో 1.7% వృద్ధి రేటు ఉంటే అదే ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి 2.4%, బీహార్కి వచ్చేసరికి 3% వృద్ధి రేటు ఇవాళ ఉన్నది. అందుకని ఈ కొత్త సమస్యని ఎట్లా పరిష్కరించాలి అనేటువంటిది ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిని రూపొందించాలనేది ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి లేదా రాష్ట్రాలుగా ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక డెమోక్రటిక్ డిమాండ్, ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్. ఏం చెప్తున్నారు వాళ్ళు? మీరు ప్రాతిపదిక ఏమిటి? అసలు ప్రాతిపదికను గురించి చెప్పండి. జనాభా ప్రాతిపదిక ఎట్లయితే కుటుంబ నియంత్రణ అమలు జరిపినటువంటి రాష్ట్రాలు ఏ రాష్ట్రమైనా కావచ్చు, దక్షిణాది కావచ్చు, పంజాబ్, హర్యానా కావచ్చు, లేదా మిగతా రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, మన హిమాచల్ ప్రదేశ్, దీనికి కూడా అన్యాయం జరుగుతుంది అనేటువంటిది ఒకటి. 850కి పెంచేనట్లయితే ఆ మేరకు దామాషా ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని రాష్ట్రాలకు విపరీతంగా పెరుగుతాయి, కొన్ని రాష్ట్రాలకి మాత్రం పెరుగుతాయి. అందుకని అలా కాకుండా ఇప్పుడున్నటువంటి సీట్లని ఈ ఇప్పుడున్నటువంటి దామాషా ప్రాతిపదికన పెంచేట్లయితే మాకేం ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలోనూ పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్లో ఎన్ని పెరుగుతాయో దామాషా ప్రాతిపదికన తమిళనాడులో కూడా అన్నీ పెరుగుతాయి, తెలంగాణలో కూడా అన్నీ పెరుగుతాయి. అందుకని మీ పద్ధతి ఏమిటో చెప్పండి, ఏ ప్రాతిపదికన చేస్తారనేటువంటి చెప్పండి. దాని గురించి వెంకటరెడ్డి గారు 100 మాట్లాడచ్చు, కానీ అది కాదు కదా ప్రామాణికం. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, హోంమంత్రి, లేకపోతే అఫీషియల్ గా ప్రభుత్వమే ఒకటి చేయాలి. కేంద్ర మంత్రి గారు ఏం చెప్పారు? దక్షిణాదికి సీట్లు తగ్గవు అన్నారు. అంటే ఏంటి సీట్లు తగ్గవు అంటే ఉత్తరాదికి పెరుగుతాయనా? ఇటువంటివన్నీ కూడా అనేకమైన సందేహాలు. అందుకని ఒక క్లారిటీ అనేటువంటిది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. అందుకని ఈ చర్చ మొదలైంది. ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు ప్రకటన చేయొచ్చు, వెంకటరెడ్డి గారు వివరణలు ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు, కానీ రావాల్సింది ఎక్కడి నుంచి? కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా లేదా కేంద్ర ప్రభుత్వ నాయకుడిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలి. అయితే ఆయన ఇచ్చేంత వరకు, కేంద్ర ప్రభుత్వం చెప్పేంత వరకు ఈ చర్చ ఇట్లాగే సాగుతుంది అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. డీలిమిటేషన్కి ఎవ్వరూ వ్యతిరేకం కాదు. చెన్నైలో జరిగినటువంటి సమావేశానికి రాజకీయాలకి ఎలాంటి సంబంధము లేదు. అలా అనుకున్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ మరి కాంగ్రెస్ ను వ్యతిరేకించింది ఢిల్లీలో, పంజాబ్లో, మరి ఆ పార్టీ వచ్చింది కదా. అందుకని సమస్య రాజకీయం అనేటువంటిది
ఆరోపణ చేయటం అంటే బీజేపీ దాన్ని రాజకీయం చేస్తున్నది అనేది నా అభిప్రాయం. రైట్ కోటేశ్వరరావు గారు.